ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం. ఈరోజు మనతో సైకాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్ నాగిరెడ్డి గారు ఉన్నారు. ఈ నవే డేస్లో ఎక్కువగా ఎమోషన్స్ అనేవి మారుతూ వస్తూ ఉన్నాయి. అసలు ఎమోషన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎమోషన్స్ వల్ల మనము ఎలాంటి ఇబ్బందులను కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి అనే దానిపైన మనం ఒక్కసారి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఈ మధ్య కాలంలో ఏ ఏజ్ గ్రూప్నైనా తీసుకున్నా, అంటే చిన్న పిల్లోడి దగ్గర నుంచి వెళ్ళి ముసలి వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు ఎమోషన్ని బ్యాలెన్స్ చేయలేకుండా చూస్తూ ఉన్నాం. ఎందుకని ఎమోషన్ కంట్రోల్ని అదుపు తప్పుతుందంటారు? ఎమోషన్స్ అంటే తెలుగులో మనం భావోద్వేగాలు అంటాం. Exactly. భావోద్వేగాలు అంటే మనిషిలో జరిగే కొన్ని, అంటే సంతోషంగా ఉన్నప్పుడు హ్యాపీనెస్ అంటాం కదా, అలాగే సాడ్నెస్, వీటన్నిటిని కూడా ఎమోషన్స్ అంటారు. భయము ఇవన్నీ కూడా ఎమోషన్స్లోకి వస్తాయి. కాకపోతే ఇప్పుడు ఆ ఎమోషన్ కాస్త వెర్రితలలు వేయడం జరుగుతుంది. ఎమోషన్ ఉండడం తప్పులేదు. ఏదైనా ఒక స్వీట్ తిన్నాడు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఆనందంగా ఫీల్ అవుతారు కదా. అలాగే పాత స్నేహితుని కలిశాడు, చక్కగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. పెళ్ళికి వెళ్ళాం, మన ఫ్రెండ్స్ అందరికి చుట్టాలని కలిసాం, ఇవన్నీ కూడా ఎమోషన్స్లోకి వస్తాయి. ఇవన్నీ పాజిటివ్ ఎమోషన్స్. ఇప్పుడు మనం మాట్లాడాల్సిన నెగిటివ్ ఎమోషన్స్ గురించి మాట్లాడాలి. సో పాజిటివ్ ఉంటే ఏమవుతుందంటే హెల్దీగా ఉంటాం. ఎప్పుడైతే పాజిటివ్ ఎమోషన్ అంటే షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ, ఆలింగనం చేసుకోవడం అంటే కౌగిలించుకోవడం కానీ, ఇవన్నీ చాలా కాలం తర్వాత మనం కలిసినప్పుడు కలిగినటువంటి ఆ మధ్యలో కెమిస్ట్రీ ఏదైతే ఉందో, అది ఆడ మగ చిన్నపిల్లల పెద్ద పిల్లల పక్కన పెట్టేయండి, ఎవరైనా సరే అది అద్భుతమైనటువంటి ఒక ఎమోషన్. అంటే ఇవన్నీ కూడా మనం పాజిటివ్ సైన్ చెప్తాం. ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం ఈ వేదికగా మాట్లాడాల్సింది ఏంటంటే నెగిటివ్ ఎమోషన్స్ బాగా జరుగుతున్నాయి. అంటే తట్టుకోలేకపోతున్నాడు. ఒకటి ఏదైనా ఇప్పుడు ఆనందం అంటే పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకోవచ్చు, కేక్ కట్ చేసి అక్కడ దాకా వ్యవహారం బాగానే ఉంది. ఓవర్ ఎమోషన్ అవ్వడం జరిగేది ఏంటంటే ఆ కేక్ను మొహం మీద కొట్టేయడం, లేదా ఆ వ్యక్తిని రకరకాల విన్యాసాలు చేయించడం, ఏదో ఈ మధ్య మనం చూస్తున్నాం. అంటే ఇండైరెక్ట్గా ఏమవుతుంది, పిచ్చి తలకెక్కడం అన్నట్టుగా ఆ కార్యక్రమాన్ని సెలబ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెలబ్రేషన్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఒకటి ఉండాలి, ఇట్స్ గుడ్. కానీ ఆ సెలబ్రేషన్ ద్వారా ఏం జరుగుతుందంటే అక్కడ మిగిలినవన్నీ కూడా కెమికల్సే కదండి. కేక్ విషయం పక్కన పెట్టేస్తే ఆ పక్క నుంచి స్ప్రే చేయడం ఇవన్నీ చేస్తుంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే కెమికల్స్. ఇవి హెయిర్ మీద పడిపోవడం, లేదా కేక్ని పెట్టేయడం, అనీజీగా ఫీల్ అయిపోయింటే కొందరికి హాస్పిటల్ పాలయ్యాడు లేటెస్ట్గా. అంటే ఆ కేక్ మొత్తం రాసేస్తే ముక్కులోకి వెళ్ళిపోయింది, బ్రీత్ ప్రాబ్లం వచ్చింది. ఒక్క 20 minutes లేట్ అయితే ఆ అబ్బాయి చనిపోయేవాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, అతి ఎక్కువ చేయడం అనేది ప్రమాదం. అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎమోషన్ అయితే. సో పాజిటివ్ ఎమోషన్కి వచ్చేటప్పటికి కొద్దిగా మనకు రిలాక్సేషన్ ఉంది, కానీ నెగిటివ్ ఎమోషన్స్కి మాత్రం రిలాక్సేషన్ లేదు. దానివల్ల ఎవరో ఒకరు హర్ట్ అవుతారు. ఇంకా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో సూసైడ్ వరకు కూడా వెళ్ళిపోతారు. మనం చిన్నప్పుడు మాట్లాడేవాళ్ళ మాట అక్కడక్కడ మీరు వింటుంటారు, అరే నన్ను ఎన్ని దెబ్బలు కొట్టినా పర్వాలేదు కానీ ఒక మాట అంటే పడను మాట అంటే. సో ప్రేమగా మాట్లాడడం, కోపంగా మాట్లాడడం, ఆవేశంతో మాట్లాడడం, అన్నెసరీగా మాట్లాడడం అంటే ఏమైంది, ఈ మాట ఒక తోటాలా పనిచేసింది. ఇప్పుడు ఒకప్పుడు మాట గురించి ఎమోషన్ ఎలా క్రియేట్ అయిందంటే, ఈ మన స్వాతంత్ర సమరయోధులంతా ఉన్నారు కదా, స్వతంత్రం నా జన్మ హక్కు, ఇట్స్ ఒక మాట, ఒక స్లోగన్. ఇది ఎంత ఎమోషన్ అయిందంటే జనాల్లో ఒక్కసారి ఎస్ నేను నా దేశం గురించి తప్పనిసరిగా ఎంతో కొంత వర్క్ చేయాలి, ఎందుకంటే మన August 15th వచ్చింది కనుక ఒకసారి వాళ్ళని గుర్తించుకునే ప్రయత్నం కూడా చేద్దాం అంటే ఇట్స్ అ పాజిటివ్. అలాగే ఇంకొక పాజిటివ్ వైబ్రేషన్ ఏంటంటే, గాంధీ గారు విదేశీ వస్తు బహిష్కరణ. భారతదేశంలో ఉన్నవాడు ఎవడూ కూడా విదేశీ బట్టలు వేసుకోవడానికి వీల్లేదు, వాటిని మనం పక్కన పెట్టేద్దామంటే ఒక్క మాట, ఒక్క ఎమోషన్ దేశం మొత్తాన్ని మార్చింది. అంటే ఈ రోజు అంత పవర్ఫుల్ సోషల్ మీడియా లేదు, అయినా సరే అంటే ఎమోషన్కి అని ఏ ఎమోషన్తో ఇంటెన్షన్ అంటామండి. ఎమోషన్ ఎప్పుడు ఇంటెన్షన్ నుంచి బయటకు వస్తుంది కనుక ఒక పాజిటివ్ అనేది అద్భుతమైన వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది. నెగిటివ్ వల్ల మాత్రమే ఎక్కువ నష్టాలు జరుగుతాయి. అంటే వ్యక్తిగతంగా నాకు అంటే ఎవరైతే ఎమోషన్ రిలీజ్ చేశాడో వాడికి జరుగుతుంది. ఆ ఎమోషన్ తనకి ఇంపాక్ట్ కమ్యూనికేట్ ఎదురు ఉంటుంది కదా, ఆ వాడికి కూడా ఇబ్బంది పడతాడు. ఎంత ఇబ్బంది పడతారంటే స్నేహాలు చెడిపోవచ్చు ఏమండి. అదేవిధంగా వాళ్ళకి ఏదైతే ఒక అలవాటు ఉందో దాన్ని కంటిన్యూ చేసేస్తుంటాడు. కోపం వచ్చింది, ఇప్పుడు అందరూ కూడా ఏమంటారు, స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను. స్ట్రెస్ కూడా ఏంటి, ఇండైరెక్ట్లీ ఒక తెలియని ఒక ఎమోషనే కదా. అంటే వాడు మానసిక ఒత్తిడికి గురయ్యాడు. అంటే అతిగా ఆలోచించడం కానీ, అస్సలు ఆలోచించగా ఉండటం కానీ, అతిగా తినడం కానీ, అతిగా పడుకోవడం కానీ, అసలు తినకుండా ఉండడం కానీ, అంటే ఇవన్నీ ఏంటండి, ఏది ఎక్సెస్ గుర్తుపెట్టుకోవాల్సి అంటే మన ఎక్స్పెషల్లీ మన భారతదేశంలో చెప్పిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే బ్యాలెన్సింగ్, సమస్థితి.
ఇంకా చెప్పాలంటే కొద్దిగా చెప్పాలంటే మధ్య అంటారు, మధ్య మధ్య మార్గం. మార్గం. ఎప్పుడైతే సమస్థితిలో ఉంటుందో ఇట్స్ ఎ హెల్దీ. ఏ ఎమోషన్ అయినా అది స్థాయి దాటితే అది ఎమోషన్ కాదు, దాని ద్వారా జరిగే ప్రమోషన్ వేరుగా ఉంటుంది, డిస్ట్రాయ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అందుకని నెగిటివ్ ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకునే దాని మీద మనం చాలా ఎపిసోడ్ చేయొచ్చండి. ఎన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయంటే పాజిటివ్ అయితే హెల్దీగా ఉంటాడండి, నో డౌట్, రిలేషన్ బిల్డ్ అంటే అవుతుంది. మనకు తెలిసినవి రెండే కదా సార్, మీరు ఇప్పుడు చెప్తున్నట్టుగా ఆ. వీడియో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చెప్తున్నట్టుగా పాజిటివ్ నెగిటివ్ ఈ Yes. రెండు ఎమోషన్స్ మాత్రమే ఎక్కువ జనాలకు తెలుస్తుంది. ఎస్ అంటే మీరు అంటున్నారు కదా చాలా రకాల ఎమోషన్స్ ఉంటాయి, ఎస్ అంటే ఎలాంటి టైప్ అంటే మన దైనందిక జీవితంలో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కలుస్తున్న వ్యక్తుల ద్వారా మాట్లాడడం ద్వారా వాళ్ళు మనతో కమ్యూనికేట్ చేస్తున్న అంశాన్ని బట్టి మన ఎమోషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్, అర్జెంట్ అనే పదాలు వాడతాం. సో ఈరోజు ఇది ముఖ్యంగా చేయాలి, చేసేద్దాం. ఈ పని వాయిదా వేసాం, ఏమైంది? అర్జెంట్కి వెళ్ళింది. అర్జెంట్ వెళ్ళినప్పుడు నేను రెగ్యులర్గా ప్రయాణం చేసే వ్యక్తిని, మాట్లాడే వ్యక్తిని, నా ప్రయాణం ఏమైంది? హర్రీ అయింది. హర్రీతో పాటు వర్రీ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే వర్రీ మిక్స్ అయిందో తెలియకుండా ఎంటైర్ మన బాడీ ఒక స్థితిలోకి వెళ్ళిపోతుంది. అంటే స్ట్రెస్ గురవుతావు. స్ట్రెస్ ఎప్పుడైతే గురయ్యో నువ్వు చేస్తున్న పని సక్రమంగా చేయలేవు. అంటే ఏమైంది? ఒక చిన్న పనిని సరైన సమయానికి నువ్వు చేయలేకపోవడం వల్ల నువ్వు కొని తెచ్చుకున్నటువంటి ఒక ఎమోషన్ ఏదైతే ఉందో, నువ్వు కంగారుగా చేసే నేపథ్యంలో పనిలో మీరు టైం పెట్టుకుని బయటికి వెళుతున్నప్పుడు, ఏదైనా పని మీద బయటకు వెళుతున్నారు, అన్నీ లాక్ చేసుకొని టైం ప్రకారం బయటకు వెళతాం. టైం ఒక 5 నిమిషాల టైం ఉంది, నువ్వు అర్జెంటుగా బయటకు వెళ్ళిపోవాలి. వెళ్ళే నేపథ్యం ఏమవుతుంది? మీరు తీసుకొచ్చే సామాన్లు మర్చిపోవచ్చు, తాళం వేయడం, అదే తాళం వేసి తిని గొళ్ళెం మరిచి తినేలాగా ఏదో ఒకటి మర్చిపోయే అవకాశం ఉంది. అంటే మర్చిపోతాం మళ్ళీ. అంటే ఈ ఎమోషన్ కి వెనకున్నటువంటి లాజిక్ ఏమిటంటే నీ పనులు అంటే నువ్వు స్థిమిత స్థితిలో లేకపోవడం, అంటే నీ బ్రెయిన్ సరిగా వర్క్ చేయలేకపోవడం, నువ్వు స్ట్రెస్ గురవడం ఏంటంటే నువ్వు నెగ్లిజెన్సీ, పోస్ట్ పోన్మెంట్ మెంటాలిటీ కలిగి ఉండడం. ఇవన్నీ కలిసి నేను తీసుకెళ్ళా అంటే ఓ పెద్ద భయంకరమైనటువంటి స్ట్రెస్ పర్సన్ గా తయారైపోయావు. అంటే ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది, రీజన్ లేకుండా ఏం జరగదు. కోపం వచ్చిందండి, కోపం వరకునే రాదు, కోపం రావడానికి కారణం ఉంటుంది. ఇందులో మంచి కోపము, చెడ్డ కోపం రెండు ఉంటుంది. అంటే అమ్మ నాన్న ఉన్నారండి, అమ్మ ప్రతిసారి పని చేస్తున్నప్పుడు అదే వాడు పిల్లవాడు అల్లరి చేస్తుంటే నాన్న వచ్చిన వెంటనే చెప్తాను అని అరుస్తాను గట్టిగా. అంటే వీడు దీన్ని అమ్మ చెప్పిన మాటనేమో తక్కువగా తీసుకుంటాడు, చెప్పిందిలే అని. కానీ నాన్న వస్తున్నాడేటప్పటికీ డెఫినెట్గా కాస్త భయపడతాడు. అంటే ఈ హార్మోన్స్ అన్ని ఏం జరుగుతుందంటే జరగబోయేదాన్ని ముందుగా ఊహించుకుంటాడు, వెంటనే స్థిమిత పడిపోతాడు, పద్ధతిగా తయారైపోతాడు. అంటే ఏమైంది? అమ్మ నటించింది కోపళ్ళ, అంటే ఇది మంచిది కదా, ఇది మంచి పదం, తప్పేం కదా. నాన్న వస్తున్నాడు చెప్తాను, తాట తీసేస్తాను, హోంవర్క్ చేయవా, నువ్వు తినవా అనేటప్పటికి వాడు టకటక్గా వర్క్లో ఉంటాడు, లేదా తింటాడు, వినమ్రుడుగా ఉంటాడు. డాడీ రాగానే టక్ పని నాన్నగారు వచ్చారు, వచ్చిన వెంటనే వాడు పుస్తకం చూసుకొని పని చేసుకుంటాడు. వాడు యాక్టింగ్ అయినా చేయని, దానికి రెస్పాండ్ అయ్యాడా లేదా? అయ్యాడు. అంటే ఈ ఒక ఎమోషన్ క్రియేట్ అవుతున్నప్పుడు దాని వెనక ఒక కారణం ఉంటుంది. కారణంతో జరిగే దాని ఇప్పుడు మంచి జరుగుతుందండి, కారణం లేకుండా అకారణంగా జరిగే వాటికి నష్టం వాటిల్లుతుంది. ఇప్పుడు మనం లాభాలతో మాట్లాడుతూ నష్టాల గురించి కూడా మనం మాట్లాడచ్చు, ఎందుకంటే బయట అనేక రకాల సంఘటనలు జరుగుతున్నాయి కనుక మనం వాటిని గురించి కూడా మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు. అంటే ఎమోషన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, అంటే మనం సందర్భాన్ని బట్టి కూడా మన ఎమోషన్ అనేది మారుతూ వస్తుందని చెప్పేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్.